విశాఖ స్టీల్ ప్లాంట్లో 36 సంవత్సరాలు గతంలో ఎప్పుడూ జరగనంత ఘోరమైన ప్రమాదం నిన్న జరిగింది. నిన్న చూసాం. అయితే దాంట్లో 9 మంది కార్మికులు సజీవ దహనం కావడం నిజంగా చాలా దారుణం, చాలా బాధాకరం. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఒకే రోజులో 45 నిమిషాలు గ్యాప్లోనే 2 సార్లు ప్రమాదం జరగడం. మొదటిసారి జరిగిన ప్రమాదానికి ప్రాణ ఇది లేకోకుండా రెండోసారి జరిగిన ప్రమాదంలో మాత్రం 9 మంది ప్రాణాలు కోల్పోవడం, అదేవిధంగా ఇంకా కొంతమంది గాయాలు పాలవడం చూసాం. అదే ఇంకా ఈరోజు ఎర్లీ మార్నింగ్ చూస్తే 5:30 గంటలకు ఆ ప్రాంతంలో కూడా మరొకసారి కూడా ఈరోజు మళ్లీ ప్రమాదం జరిగిందని మనం చూస్తున్నాం. అంటే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎందుకు ఇంత వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి అని కనీసం ఈ ప్రభుత్వం గమనించుకుంటుందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇది పూర్తిగా యాజమాన్యం యొక్క నిర్వాహం, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న చూసి ఈ ప్రమాదంలో అందరూ కూడా గమనించారు. చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులకు వీళ్ళు ఈరోజు నిన్న మంత్రులు గాని డిప్యూటీ సీఎం గారి అందరూ వెళ్లడం జరిగింది. వెళ్లిన తర్వాత కనీసం వీళ్ళు జనాలకు అర్థం కాని ఏంటంటే ఇక్కడ ఈ డిప్యూటీ సీఎం గారు గాని మంత్రులు గాని అందరూ వెళ్లారు. వెళ్లినప్పుడు కార్మికులను పరామర్శించడానికి వెళ్లారా, ప్రశ్నించడానికి వెళ్లారా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు మాత్రం ఏం చెప్తున్నారు, అక్కడికి వెళ్లి ప్రమాదం జరిగింది, అయితే కార్మిక సంఘాలను ఉద్దేశించి మాట్లాడడం, మీరు కమిటెడ్ గా ఉండాలి, మీరు అలా ఉండాలి, ఇలా ఉండాలని కార్మిక సంఘాల గురించి మాట్లాడడం. నిజంగా నేను ఈ రోజు డిప్యూటీ సీఎం గారిని ఒకటే అడుగుతున్నా, అదే కార్మిక సంఘాలతో గతంలో మీరు ఎన్నో ఎక్కడ వాళ్ళు పోరాటాలు చేస్తే అక్కడ వాళ్ళకి మద్దతు ఇస్తూ పోతూ వాళ్ళతో చేయగలిపారు. ఆ రోజు మీకు ఈ కార్మిక సంఘాల గురించి తెలుసు కదా, తెలిసి వాళ్ళతో జతగట్టి ఈ రోజు అదే కార్మిక సంఘాలను ఎందుకు మీరు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అని నేను అడుగుతున్నా. ఎందుకంటే మీరు ఏదైతే అక్కడ ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన కార్మికులకు మీరు సహాయం చేయాలి గాని అక్కడికి వెళ్లి పరామర్శలకు వెళ్లి ప్రశ్నించడం అనేది మంచిది కాదని అడుగుతున్నా. అదేవిధంగా మన అక్కడ విద్యాశాఖ మంత్రి గారు కూడా వెళ్లడం జరిగింది. అక్కడ వాళ్ళు కూడా అడుగుతున్నారు, వాళ్ళ కార్మిక సంఘాలతో ఆ నాయకులు వాళ్ళు అడుగుతున్నారు, ఏమని చెప్తారు ఆయన, మీ ఇంట్లో ఎవరికి ప్రాణాలు, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కాదు కదా, వాళ్ళ ప్రాణాలు పోలేదు కదా అని మాట్లాడడం అంటే ఇది మంచిది కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రాణాలు అనేటి ఎవరైనా కూడా వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ సాటి ఉద్యోగులు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ బాధ చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆవేదనలో అక్కడ మంత్రి గారికి క్వశ్చన్ చేయడం జరిగింది. మంత్రి గారు సమాధానం వాళ్ళకి నిదానంగా ఒక సమాధానం చెప్పాలి. అలా చెప్పకోకుండా మీ ఇంట్లో ప్రాణాలు పోయాయా అని ప్రశ్నించడం అనేది మంచిది కాదు. అదేవిధంగా ఏదైతే వీళ్ళు మంత్రులు వెళ్లిన ప్రమాదం జరిగిన కార్మికులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ కుటుంబాలకు ఎటువంటి భరోసా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళు తిరిగి రావడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కనీసం ఆ కుటుంబాలకు ఎలాంటి భరోసా కల్పించక ఉండడం అనేది నిజంగా చాలా బాధ. ఎందుకంటే ఈరోజు ఇంతమంది మంత్రులు వెళ్ళొచ్చారు, డిప్యూటీ సీఎం గారు వెళ్ళొచ్చారు, వాళ్ళ తరపున నుంచి కనీసం మా ప్రభుత్వం నుంచి మేము ఇంత అనౌన్స్మెంట్ అనేది కూడా చేయకుండా రావడం. నిజంగా అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎల్బీ పాలిమర్స్ లో జరిగితే ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున ఆ రోజు ఇవ్వడం జరిగింది. అంటే కనీసం మీరు అది కూడా ఇవ్వకుండా ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా, ఎక్స్గ్రేషియా అనౌన్స్మెంట్ కూడా ఇవ్వకుండా రావడం అనేది నిజంగా కార్మిక సంఘాలందరిలో కూడా వీళ్ళను ఒక నిరాశకు గురి చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే అదే మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వెళ్లారు, అక్కడ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అందరికీ నష్టపరిహారంగా ₹1,00,00,000 అందించడం జరిగింది. అదేవిధంగా కుటుంబాలలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. అదే ఈ రోజు మళ్లీ ప్రతిపక్ష నాయకుడిగా మన జగనన్న అక్కడికి వెళ్లి నిన్న స్టీల్ ప్లాంట్ లో ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడ వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కూడా వెళ్లి అందరినీ పలకరించి తర్వాత
వాళ్ళ అక్కడ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఇక్కడ నష్టపోయారో వీళ్ళకి ఖచ్చితంగా నేను మళ్ళీ న్యాయం చేస్తానని జగనన్న చెప్పడం జరిగింది. ఒక భరోసా కల్పించడం జరిగింది. అదే ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు గాని, సీఎం గారు గాని, డిప్యూటీ సీఎం గారు గాని ఎందుకు ప్రమాదం జరిగిన కార్మికులకు మీరు భరోసా కల్పించలేదు అని నేను అడుగుతున్నా. ఏదైనా మీరు ప్రభుత్వం నుంచి వాళ్ళకి కల్పించాలి కదా, అటువంటి భరోసా ఎందుకు ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. అది పోగా మళ్ళీ మన జగనన్న అంతా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మంత్రులు కలిసి హోమ్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆమె ఏం చెప్తారు, వచ్చి వెళ్లారు, ఇది ఒక రాజకీయంగా చూస్తున్నారు అంటే ఎక్కడ రాజకీయమో, ఒక ప్రాణాలు కోల్పోతే స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాలను సందర్శించడం, పరామర్శించడం ఇది రాజకీయం ఎట్లా అవుతుంది అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మీరు ఇదే చెప్తున్నాను, హోమ్ మినిస్టర్ గారికి ఇదే చెప్తున్నా. ఆమె అంటారు వాళ్ళ జోబీలో డబ్బులు కాదు కదా ఇచ్చేది అంటారు. ఈ రోజు మేము కూడా అడుగుతున్నాం, మీ జోబీలో డబ్బులు కాదు కదా, ప్రభుత్వం జోబీలో డబ్బులే కదా ఇచ్చేది మరి మీరు ఎందుకు ఇవ్వలేదు అని నేను హోమ్ మినిస్టర్ గారికి ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. ఇంకా ఆమె చెప్పడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే మీరు ఎటువంటి భరోసా కల్పించకపోవడం ఒకటి, మళ్ళీ పైన ఇలాంటి విమర్శలు చేయడం అనేది మంచిది కాదని హోమ్ మినిస్టర్ గారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే మీరు చేసే ఖర్చులలో ఈరోజు చూసుకుంటే మీరు చేసే ఖర్చులలో ఏవైనా మొన్న సింగపూర్ ట్రిప్ అంతా వెళ్ళొచ్చారు, దాంట్లో కోట్లు ఖర్చు పెట్టారు. ఆ కోట్లలో ఈరోజు కాలిన కార్మికులకు ₹1 ఇవ్వలేరా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతారు, ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ కోట్లలో ₹1 కొన్ని కోట్లు వీళ్ళు మరణించిన కార్మిక సంఘాలకు మీరు ఇవ్వలేరా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇంకా చూస్తే యోగాంధ్ర అని వైజాగ్ లో 100 కోట్లు ఖర్చు పెట్టి యోగాంధ్ర చేశారు. దాంట్లో కొన్ని కోట్లు ఖర్చు పెడితే ఇక చనిపోయిన కార్మికులకు మీరు ఇవ్వలేరా అని నేను అడుగుతున్నా. అంటే మీరు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టొచ్చు, కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ లో జరిగిన కార్మికులకు జరిగిన అన్యాయానికి గాని, వాళ్ళ కుటుంబానికి గాని ఎటువంటి భరోసా ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమని తెలియజేస్తున్నాం. ఈ సంఘటన, ఇలాంటి సంఘటనలు మళ్లీ రిపీట్ కాకూడదు. ఎందుకంటే ఈ రోజు మీరు చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఇది ప్రైవేటైజేషన్ చేస్తామని వాళ్ళు అంటే కూడా ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయకూడదని అసెంబ్లీలో కూడా వ్యతిరేకంగా తీర్మానం ఇచ్చి ఖచ్చితంగా ఇది ప్రైవేటైజేషన్ చేయకూడదని చెప్పడం జరిగింది. మీరు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసే ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి సమక్షంలోనే 1,00,000 మంది ఉన్న వాళ్ళ ముందరే చెప్పాడు, మాకు ఇది ప్రైవేటైజేషన్ చేయకూడదని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా జగనన్న స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటూ వచ్చారు. అదే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అక్కడ ఎంప్లాయీస్ కూడా దాదాపుగా 28,000 మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు. అయితే ఈ రోజు వాళ్లను ఈ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు దాదాపుగా 10,500 మందిని తీసేశారు, తొలగించడం జరిగింది. వాళ్ళల్లో 6,500 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తీసేశారు, 2,800 మంది రిటైర్డ్ అయ్యారు. మిగతా వాళ్ళను 1,600 మంది పైన విఆర్స్ లో పంపించడం జరిగింది. అంటే ఇవన్నీ ఇంతమందిని దాదాపు 10,500 మందిని ఈ ప్రభుత్వం వచ్చినాక అక్కడ ఉద్యోగస్తులను తొలగించడం జరిగింది. ఇప్పుడు కేవలం ఈ స్టీల్ ప్లాంట్ లో ఎంతమంది కార్మికులతో ఎంతమంది ఉద్యోగస్తులు నడుస్తుందంటే 16,000 మంది ఉద్యోగస్తులు నడుస్తుంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్లకు దాదాపుగా డబల్ వర్క్. సో ఇది కూడా ఒక ప్రెజర్ తో ఈరోజు ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తక్షణమే ఈ ప్రభుత్వం ఇంకా స్పందించడం అంటే ఏదో విజిట్స్ చేయడం కాదు, వాళ్లకు ఆర్థికంగా మంచి భరోసా కల్పించి ఏదైతే మరణించినారో వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.